ఎస్, నల్గొండ పొల్యూషన్కి సంబంధించి నిన్నటి నుంచి మనం వరుసగా టెలికాస్ట్ చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే ఫార్మా కంపెనీల వేస్టేజ్ అంతా కూడా తీసుకొచ్చి అక్కడ రోడ్డు పక్కన పారబోసి వెళ్ళిపోతుంటే గ్రామస్తులంతా కూడా అనారోగ్యానికి గురై ఊపిరి కూడా పీల్చుకోలేక హాస్పిటల్ పాలయ్యి. నిన్న మా కొలీగ్ రమేష్ దాన్ని ఎక్సలెంట్గా కవర్ చేశారు, ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. సో అదే ఆర్యగూడెం కాలుష్యంపై అధికారులు అలర్ట్ అయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బృందం రంగంలో దిగింది. డిఎన్ఎస్ కంపెనీల్లో తనిఖీలు చేసి ఉత్పత్తి విధానం, వ్యర్థాల నిర్వహణపై ఆరా తీసింది. కాలుష్యానికి సంబంధించిన శాంపిల్స్ కూడా సేకరించింది. తమ సమస్యకి సమాధానం చెప్పాలంటూ గ్రామస్తులు అధికారుల్ని నిలదీశారు. పొల్యూషన్ బోర్డు అధికారిని చుట్టుముట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. డిఎన్ఎస్ కంపెనీ విషయంలో కూడా జిల్లా కలెక్టర్ బిగ్ టీవీలో వచ్చిన అంశానికి స్పందించి ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను కూడా విచారణకు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ కంటామినేటెడ్ సాయిల్ ఒకటి, గ్రౌండ్ వాటర్ బోర్వెల్ సాయిల్ ఒకటి కలెక్ట్ చేసుకున్నాము. కన్సర్న్ జోనల్ ల్యాబొరేటరీకి పంపిస్తాం. అంటే ఎప్పటి వరకు రిపోర్ట్ వచ్చావు? లేదు సార్, అంటే మనకు రామచంద్రపురంలో ఉంది. ఇది 4 రీజనల్ ఆఫీసర్లకు సంబంధించిన ల్యాబొరేటరీ. అక్కడికి పంపిస్తాము, ప్రియారిటైజ్లో చేస్తారు. యాజ్ ఏ సైంటిస్ట్గా నాది శాంప్లింగ్ ఇన్ఛార్జ్ నేను. అంటే మీకు ఎవరు చెప్పారు ఇట్లా జరిగింది? నాకు ఈ గారు ఉండేసి నాకు ఇట్లా కంప్లైంట్ ఉంది, కంటామినేషన్ ఎక్కడ ఉన్నా అక్కడ కలెక్ట్ చేయమని, శాంపిల్ కలెక్ట్ చేసి ల్యాబొరేటరీకి పంపించమన్నారు. ఆయన ఆదేశాలతోటి నేను ఇక్కడ కంటామినేషన్ శాంపిల్ తీసుకున్నాను. ఒకటి మనకు క్లియర్గా కనిపిస్తే కంటామినేషన్ కంప్లైంట్ ఈ గారికి 1 month క్రితం ఇచ్చారు. ఈ రోజే రావడం నాకు తెలియదు. నాకు ఇప్పుడు మార్క్ చేశారు, నాకు 11:30కి మార్క్ చేశారు, నేను రావడం జరిగింది. తనిఖీకి వచ్చినటువంటి వారిని కానీ అడ్డగించి, ఆ వాహనాన్ని అడ్డగించి కూడా తనిఖీకి వచ్చిన వారిని గోరావు చేస్తున్నటువంటి స్థితి ఇస్తుంది. ఇంకా ఏం శాంపిల్స్ సేకరిస్తారు, ఎన్ని రోజులు శాంపిల్స్ సేకరిస్తారు, ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతారా? ఇప్పుడు మేము నెల రోజుల క్రితం కూడా కంప్లైంట్ ఇస్తున్నాం కానీ ఎవరు పట్టించుకోరా అన్న ఆవేదన మొత్తం కూడా కంపెనీ ముందు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చిట్యాల ఆర్యగూడెంలో కనపడుతుంది. నేను రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ. కథనం ప్రచారం చేసామో లేదో, ప్రసారం చేసిన వెంటనే కూడా అధికారులు స్పందించడం కానీ, అక్కడికి రావడం కానీ, శాంపిల్ సేకరించడం, ఆ సమస్యను తొలగించేందుకు ఏం చర్యలు చేపట్టాలో అవన్నీ కూడా ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారు. అది చాలా మీడియా ఛానల్ గా మనం ఆ సమస్యను దృష్టికి తీసుకొచ్చాం. మన రమేష్ కూడా అక్కడ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడారు. మాట్లాడితే వాళ్ళు అన్నది ఏంటంటే, మీకు ఎవరికైనా దమ్ము ఉంటే వచ్చి మా గ్రామంలో ఒక్కరోజు పడుకోండి. ఇక్కడ నైట్ స్టే చేయండి. స్టే చేస్తే మేము పడుతున్న నరకం ఏంటో, ఊపిరి కూడా పీల్చుకోలేక మేము అనుభవిస్తున్న దారుణమైన జీవితాన్ని మీరు కూడా ఒకసారి అనుభవించండి అని సవాల్ విశ్లేషించి అక్కడి ప్రజలు కూడా బిగ్ టీవీలో ప్రసారం చేస్తే అధికారులు స్పందిస్తారన్న నమ్మకంతో మన దగ్గరికి వచ్చారు. నిన్న మనం టెలికాస్ట్ చేసి వాళ్ళ అధికారులు వెళ్ళారు. వాళ్ళకు మంచి సొల్యూషన్. అలాగే ఫార్మా కంపెనీలకు మేము వ్యతిరేకం కాదు, ఇండస్ట్రీస్ కూడా మనం వ్యతిరేకం కాదు. అది ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యర్థాలను ఇష్టం వచ్చినట్టు పడేయొద్దు అనేది మేము చేస్తున్న రిక్వెస్ట్. ఎందుకంటే ఫార్మా కంపెనీ లేకపోతే మెడిసిన్స్ ఎక్కడ వస్తాయి? సో రావాలి ఖచ్చితంగా. అదే క్రమంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు. ఒక మంచి జరుగుతుంది కాబట్టి ఇష్టం వచ్చిన చుట్టూ అంతా చెడు చేస్తానంటే అది మంచిది కాదు. ఇష్టం వచ్చినట్టు వ్యర్థాలన్నీ తీసుకొచ్చి రోడ్డు పక్కన పారపోసి, గ్రామాల దగ్గర పారపోసి వెళ్ళిపోవటం ఏంటి? వాటన్నిటిని కూడా ట్రీట్మెంట్ ప్లాంట్లో క్లీన్ చేసి తర్వాత కదా బయటికి పంపాల్సింది. అది మాత్రమే మేము చేస్తున్న అప్పీల్. అంతేగాని మీ కంపెనీలు మూయించేయాలన్న ఉద్దేశం బిగ్ టీవీకి